బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హాలీవుడ్ లోనూ వెబ్ సిరీస్లు చేస్తూ చేతి నిండా సంపాదిస్తుంది. బల్గేరియాలోని ఓ పార్టీలో ఈ అమ్మడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ ఆభరణాల బల్గేరియా బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది. తాజాగా ఆ సంస్థకు చెందిన ఓ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. యంగ్ బ్యూటీ ప్రియాంక ఈసారి వైట్ అండ్ బ్లాక్ హాఫ్ షోల్డర్ గౌన్ లో దేవకన్యలా దర్శనమిచ్చింది. ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని కొత్త లుక్ లో కనిపించింది. స్టార్ హెయిర్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. అంతకంటే ఎక్కువగా ఆమె మెడలోని డైమండ్ నెక్లెస్ చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. బల్గేరియా 140వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు. బల్గేరియా తయారు చేసిన జ్యువెలరీ కలెక్షన్ ప్రదర్శనను కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించారు. ఇందులో చాలా మంది ప్రముఖ మోడళ్లు కనిపించారు. ప్రియాంక చోప్రా చాలా గ్లామర్ గా కనిపించింది. ఆమె ఖరీదైన డైమండ్ నెక్లెస్ ధరించి అందంగా కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రియాంక చోప్రా తన మెడలో 200 క్యారెట్ల వజ్రాలతో కూడిన ఈ అందమైన హారాన్ని తయారు చేయటానికి దాదాపు 2800 గంటల సమయం పడుతుందని టాక్. కోట్ల విలువ చేసే ఈ నెక్లెస్ ఖరీదు ఎంతనేది మాత్రం తెలియదు. ఆమె తన జుట్టును కత్తిరించుకొని కొత్త లుక్ లో దర్శనమిచ్చింది. 2018లో ప్రియాంక నిక్ జోనస్ కి పెళ్లి జరగ్గా వీరు హాలీవుడ్ హిల్స్ మాన్షాన్లో నివసిస్తున్నారు. లాస్ ఏంజల్స్ లోని ప్రియాంక బంగ్లాలో విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. టాప్ రిచ్ సెలబ్రిటీల లిస్ట్ లో చేరిన ఏకైక బాలీవుడ్ నటి ప్రియాంక. ఈ జాబితాలో ఎక్కువ మంది విదేశీ సెలబ్రిటీలు ఉన్నారు. ఈ జాబితాలో కోహ్లీ, ప్రియాంకలు మాత్రమే చేరగలిగారు. ప్రియాంక 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. కేవలం +2 చదువుతో మిస్ యూనివర్స్ ప్లాట్ఫామ్ లోకి చేరుకుంది. హాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్ లో మాత్రం సినిమాలకున్నో చెబుతోంది. పెళ్లి తర్వాత US లో సెటిల్ అయి హాలీవుడ్ ను ఏలేస్తోంది.